హలో గైస్, నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని పెయింట్ చేసి డిజైన్ చేస్తున్నాను. నాకు ఈ కార్డ్బోర్డు కేక్ బేస్ మీదది. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్లూ కలర్ని ఎంచుకున్నాను. అందరూ కామన్గా బ్లాక్ కలర్ తీసుకుంటారు కదా, అందుకే కొంచెం చేంజ్ ఉంటుంది అనేసి నేను బ్లూ కలర్ని ఎంచుకున్నానండి. ఫస్ట్ వైట్ కలర్ బేస్ని వేయాలి. అది డ్రై అయిన తర్వాత మనం ఇక్కడ సర్కిల్ అంతా మొత్తం బ్లూ కలర్ని పెయింట్ చేసుకుంటే అప్పుడు కలర్ అనేది కొంచెం డార్క్గా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది ఆ కలరు. అందుకనేసి నేను ఫస్ట్ వైట్ కలర్ వేసేసిన తర్వాత మనం ఏ దానికైనా అండి వైట్ కలర్ వేసిన తర్వాత బ్లూ కలర్ వేయాలి. ఇక్కడ నేను చూపించాను కదా ఎంత మంచి లుక్ వచ్చిందో ఫ్రెండ్స్. దీనిపైన మండేలా ఆర్ట్ని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత మిడిల్లో డోల్ని డ్రా చేసుకున్నాను. దానికి లెమన్ ఎల్లో కలర్ని పెయింట్ చేశానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఒక రౌండ్ సర్కిల్ తీసుకొని దానిని వైట్ కలర్తో బొమ్మలను వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ బొమ్మల్ని వేసేసుకున్నాను. దీని థీమ్ వచ్చేసి డ్యాన్సింగ్ బొమ్మలు. ఈ బొమ్మల్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. చూడండి మొత్తము రౌండ్ సర్కిల్లోన బొమ్మల్ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత లాస్ట్లోన వైట్ కలర్తో డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వైట్ కలర్తో ఇలా నేను డిజైన్ చేసేసుకున్నాను. మొత్తం రౌండ్ సర్కిల్ అంతా ఆ వైట్ కలర్తో తీసుకున్నాను. దాని మధ్యలో ఎల్లో కలర్ డాట్స్ పెట్టి ఎల్లో కలర్ డాట్స్ పెట్టాను. చాలా లుక్ వచ్చిందండి. మళ్ళీ వచ్చేసి నేను డైమండ్ మిర్రర్ని అతికించుకున్నాను. అవి కొంచెము మరింత లుక్ని పెంచింది. కొంచెం పెద్ద మిర్రర్స్ హాఫ్ డైమండ్స్ని తీసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, హాఫ్ డైమండ్స్ తీసుకొని అవి కూడా అతికించున్నానండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.